గురుగారు, ప్రస్తుతం మనం శ్రీ ఆళ్ల జానకి రామారావు గారు, శ్రీమతి సుబ్బలక్ష్మి వృద్ధాశ్రమం అయితే వెళ్తున్నామండి. యాక్చువల్ గురుగారు, ఇది మనకు సర్ప్రైజ్ విజిట్ అండి. అనుకోకుండా వచ్చాము. ఇక్కడ ఇంత పెద్ద వృద్ధాశ్రమం ఉందని చూసి ఆశ్చర్యపోయాను నేనైతే. ప్రస్తుతం ఈ వృద్ధాశ్రమంలో కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుందండి. పైన ఇంకో స్లాబ్ వేస్తున్నారు పెద్దది. అయితే ఈ స్లాబ్ వర్క్ లో మన ఫాలోవర్స్, మన వీడియోలు చూసే వాళ్ళు చాలా మంది ఉండడం, వాళ్ళ ఈ బిల్డింగ్ వెనకాల గ్రౌండ్ లో ఉన్న నన్ను చూసి గుర్తుపెట్టి పిలవడం, ఒకసారి పైకి వచ్చి నేను మమ్మల్ని మీట్ అవ్వని అని వాళ్ళకి పిలవగానే నేను కూడా వెంటనే వచ్చేసామండి పైకి. జాయిగా మన బ్యాచ్ తోటి మేడ పైకి వచ్చామండి. ఇగో మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే అనమాట. అంటే మన ఫాలోవర్సే. మన వీడియోలు రెగ్యులర్ గా చూస్తారంట. అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. బాగా మాట్లాడారు కూడా. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇద్దరు కూర్చున్నారు కదండి. ఆ టేపు కూర్చున్న ఆయన పేరు ఆళ్ల సత్యనారాయణ గారు, ఈ టేపు కూర్చున్న ఆయన పేరేమో పిచ్చుకలు వెంకట సత్యనారాయణ గారు. వృద్ధాశ్రమానికి సంబంధించి ఒకళ్ళేమో అకౌంట్స్, ఒకళ్ళేమో అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారంటండి. ప్రస్తుతం స్లాబ్ వర్క్ దగ్గరుండి మరి చూసుకుంటున్నారు. మన వాళ్ళందరూ టిఫిన్ చేసిన తర్వాత చిన్నగా ముచ్చట్లు పెట్టి సరదాగా అందరినీ చోటకు పోజేసామండి. గురువు గారు, ఇక్కడ ఉన్న మన అన్నయ్యలు తమ్ముళ్ళు మొత్తం అందరూ చాగలు కాపుల గుడి దగ్గర ఏరియా అంటండి. వీళ్ళందరూ చూపించిన ప్రేమకి, అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నిజంగా మన